హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను పర్లేదండి, బాగానే ఉన్నాను. ఫ్రెండ్స్, మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ కొన్ని కుకింగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ఈరోజు అయితే నేను ఫ్యామిలీ వీడియోస్ అంటే ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా లైఫ్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకోవటం, అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం ఫ్రెండ్స్. దానివల్ల నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు అన్నీ పడ్డాను ఫ్రెండ్స్. అయితే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు పెళ్ళైన ప్రతి ఆడపిల్ల భర్తతో సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటుంది. కానీ కొంతమంది జీవితాల్లో అది ఉండదు. ఆ సంతోషము, ఆ సుఖము, ఆ ప్రేమ అనేది ఉండదు. సో నా జీవితంలో కూడా అది లేదు ఫ్రెండ్స్. నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 9 ఇయర్స్ ఫ్రెండ్స్. పాప, బాబు. అయితే ఈరోజు ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ప్రజెంట్ జనరేషన్లో ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఏమనుకుంటుందంటే, భర్త పుట్టినరోజు రోజు, బర్త్డే రోజు, మ్యారేజ్ డే రోజు ముందుగా భార్యని విష్ చేయాలని, భార్యకి ఏదో చిన్న గిఫ్ట్, తోచినంతలో చిన్న గిఫ్ట్ ఇవ్వాలని ఏ భార్య అయినా కోరుకోకుండా ఉంటుందా ఫ్రెండ్స్? నేను చెప్తున్నాను, 2014లో మ్యారేజ్ అయింది ఫ్రెండ్స్. April 22. ఇది పెద్దలకి ఇష్టమై చేసుకున్నది కాదు ఫ్రెండ్స్, మాకిద్దరికి ఇష్టమై చేసుకున్న మ్యారేజ్. అయితే అన్ని రోజులు చేసుకున్నప్పటి నుంచి ఈ రోజుకి అంటారు కదా, ఒక మ్యారేజ్ డేకి విషెస్ ఉండదు, ఒక బర్త్డేకి విషెస్ ఉండదు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మ్యారేజ్ డే రోజు నా భర్తను విష్ చేయాలి, కనీసం ఒక చీరైనా కొనిస్తే చాలు, మళ్ళీ పూలైనా తెచ్చిస్తే చాలు అని కోరిక. ఇన్ని సంవత్సరాల్లో నాకు ఆ కోరిక నెరవేరలేదు. సో నా బ్యాడ్ లక్. ఈరోజు నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఆడపిల్లకి కొన్ని కోరికలు ఉంటాయి. మ్యారేజ్ అవ్వగానే ఆ కోరికలన్నీ సమాధి చేసుకుంటారండి. సో నా లైఫ్ కూడా అంతే. మ్యారేజ్ కాకముందు నేను చాలా ఫ్రీగా, అంటే ఏదో తప్పు చేశానని కాదు, ఫ్రీగా, స్వేచ్ఛగా, ఫ్రీడమ్ ఉండేది. అది అయినాక ప్రతిదీ ఆయనకి ఇష్టమైందే చెయ్యాలి, ఆయన చెప్పిందే శాసనం. గేటు బయటికి రావాలంటే ఆయన పర్మిషన్, బజార్కి వెళ్ళాలంటే పర్మిషన్, గేటు బయటకు వస్తే గేటు బయటికి ఎందుకు వచ్చావని కొట్టడం, బజార్కి వెళ్తే బజార్కి ఎందుకు వెళ్ళామని కొట్టడం.
ఇలాగ ఈ 9 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది. నేను ఏం చేసినా తప్పే. ఫ్రెండ్స్, ఈరోజు మా పెళ్లి రోజు. అయితే మా ఆయన అయితే నా దగ్గర లేడు. గొడవ పడిందండి, చిన్న గొడవ. జరుగుతూనే ఉన్నవి ఇన్ని సంవత్సరాల నుంచి, అయినా సర్దుకుపోతానే ఉన్నాను. సో నెక్స్ట్ వీడియోలో కొన్ని కొన్ని చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ చిన్న గొడవ గురించి చెప్తాను. బజారుకి తీసుకెళ్ళమన్నాను ఫ్రెండ్స్. తీసుకెళ్ళమంటే నేను రాను అన్నాడు. ఎందుకు రావు? ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఇలానే చేస్తున్నావు, నాతో మంచిగా ఉండట్లేదు, బజారుకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళవని చాలా గట్టిగా అడిగాను ఫ్రెండ్స్. అడిగితే అన్నాడు, నీ వల్ల నాకు నెమ్మది లేదు, సుఖం లేదు అన్నట్టు రివర్స్లో నాకే గేరేసాడు. గేరేసి డైవర్స్ తీసుకుందాము, పేపర్ మీద రాసివ్వు, నీకేం కావాలని అడిగాడు ఫ్రెండ్స్. నేనేమన్నానంటే, మ్యారేజ్ అయినప్పటి నుంచి నన్ను రెంటెడ్ హౌస్లోనే ఉంచాడండి. అత్త మామల దగ్గరికి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఆ రెంటెడ్ హౌస్లో కూడా చాలా హింసించాడు, చాలా టార్చర్ అనుభవించాను. నైట్ టైం లేట్గా ఇంటికి రావటం. ఇప్పటికి నైట్ 10 అయితే నేను ఇంటికి వస్తాను, పెందులాడు ఇంటికి రారండి. సో నాకేం అవసరము, నా పిల్లలకి నాకు ఉండటానికి ఇల్లు వాకిలి కావాలి అని అడిగాను. అయితే అది తననే రాసుకోమన్నాను ఫ్రెండ్స్. రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే, ఈ అమ్మాయికి నేను వద్దంట, నా ఆస్తి కావాలంట అని రాశాడు ఫ్రెండ్స్. అయితే నేనేమన్నానంటే, అది చూసి అసహ్యం వేసింది నాకు. సో నేనేం చేశానంటే, ఈయన నన్ను ప్రేమించట్లేదు, నాకు సమయాన్ని ఇవ్వట్లేదు, నాకు సంతోషంగా ఉండట్లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు, కాబట్టి ఈయన విడాకులు అడుగుతున్నాడు కాబట్టి నేను ఇస్తున్నాను అని పేపర్ మీద రాసిచ్చాను ఫ్రెండ్స్. సో అది ఎంత దూరం వెళ్తుందో నాకైతే తెలీదు. గుండెలు బాదుకొని రాసిచ్చాను. సో ఎంత ప్రేమ చూపిస్తున్నా ఆ ప్రేమకు వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు నేనేం చేయగలను? సో అది ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలీదు. ఆయన అయితే వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాల నుంచి నా జీవితంలో సంతోషం లేదు, ఈ సంవత్సరం కూడా ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇన్కమ్ పరంగా కూడా చాలా వెనకబడి ఉన్నాను ఫ్రెండ్స్. నా దగ్గర కొంత డబ్బు దాచిపెట్టుకున్నాను, అమ్మఒడని అదని ఇదని. ఆ డబ్బులు కూడా తీసుకొని నేను ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు అన్నాడు. సో పైకి నేను చాలా నవ్వుతా ఉన్నానే కానీ లోపల చాలా బాధ ఉంది ఫ్రెండ్స్. అది ఎవరికి తెలియదు, చెప్పినా ఎవరు వినరు, వినేవాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మీ దయ వల్ల నేను యూట్యూబ్ ద్వారా అయినా కొంచెం సెటిల్ అవ్వాలని ఆశపడుతున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా జీవితంలో ఇంకా కొన్ని విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పంచుకోవాల్సినవి. ఒక ఆడపిల్లగా నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎవరి వల్ల ఎంత ఇబ్బందులు పడ్డానో అవన్నీ షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్.